ద స్టేట్ ఆఫ్ శూన్య. కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్పే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అది ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు చెప్పేదంతా కూడా దానికి రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఒక చిన్న క్విక్ రీక్యాప్ ఇస్తాను ఎపిసోడ్ 1 గురించి. ఎపిసోడ్ 1లో శూన్యం అంటే ఏంటి, శూన్యం యొక్క విస్తారం ఎంత, ఆ శూన్యాన్ని మనం కొలవగలమా, శూన్యం యొక్క స్థితి ఏంటి, దానికి ఆది అంతం చెప్పడం సాధ్యమవుతుందా, ఇవన్నీ కూడా ఎపిసోడ్ 1లో డిస్కస్ చేశాం. ఆ తర్వాత ముఖ్యంగా ఒక ప్రశ్న, ఎందుకు మనం భగవంతుని పూజించాలి అని. ఇప్పుడు ఎపిసోడ్ 2లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, శూన్యం గురించి చెప్పావు బాగుంది, ఇప్పుడు ఆ శూన్యం ఎలా పుట్టింది అని మీరు నన్ను అడగచ్చు. దీనికి సమాధానం, శూన్యం జనించదు, శూన్యం స్థితి కాదు, అది ఒక స్వరూపం, అది శివుని అసలు స్వరూపం, అది ఎన్నడూ పుట్టలేదు, కానీ అన్నీ దానిలో నుంచే పుట్టాయి. దీని అర్థం ఏమిటి అంటే, శూన్యం జనించదు అంటే ఒకవేళ జనిస్తుంది అని చెప్పాలంటే దానికి ఖచ్చితంగా టైం అనేది అవసరం, కానీ అసలు సమయం కాలం అనేదే లేదు కదా. అంటే ఆ శూన్యం ఎప్పటి నుండి అలానే ఉందో దాన్ని చెప్పడం కుదరదు. అండ్ అందుకే అంటాం శివుడు జన్మ లేనివాడు అని. జన్మలేని శివ, జనన మరణ రహితం అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి నిన్ను నీ బర్త్ డేట్ ఎప్పుడు అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఏమని చెప్తావు? సింపుల్గా డే, టైం, డేట్ అండ్ ఇయర్ చెప్పేసేస్తావు. ఎలా చెప్పగలుగుతున్నావు నీ బర్త్ డేట్ని? ఎందుకంటే నీ దగ్గర అక్షరాలు ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి, నీ దగ్గర సమయం అనేది లెక్కించడానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. అంటే నువ్వు టైం అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తరువాత నువ్వు నీ బర్త్ టైం అని చెప్పగలుగుతున్నావు. అంటే టైం ఎగ్జిస్ట్ అయిన తర్వాతే నువ్వు నీ బర్త్ డేట్ చెప్పగలుగుతున్నావు. లైక్ 2001 ఆదివారం డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం 7:45 నేను జన్మించాను అని చెప్పగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ టైం ఎగ్జిస్టెన్స్ కాబట్టి చెప్పగలుగుతున్నావు. కానీ శివ బిఫోర్ టైం ఎగ్జిస్టెన్స్, అందుకని అతన్ని సమయంతో మనం కొలవలేము. అందుకే ఆయనని మనం కాలకాలుడు, మహాకాలుడు, కాలాతీతుడు అని చెప్పగలుగుతున్నాం. దట్స్ వై శివ ఈజ్ అన్ అన్బార్న్. కాబట్టి ఈ పైన స్లైడ్లో చెప్పబడిన విషయం కూడా అదే. శివుడికి జన్మ లేదు, కానీ ఏదైతే పుట్టి ఉన్నాయో అవన్నీ కూడా అతని నుండే పుట్టాయి అని. ఇక్కడ అతను అని ఎందుకు అంటున్నానంటే అదొక ఫ్లో, అలవాటైపోవడం వల్ల అంటున్నాడు. కానీ ఆ శూన్యానికి ఎటువంటి జెండర్ అనేది వర్తించదు. అందుకనే ఇక్కడ మనం శివుణ్ణి జగత్తుకు తండ్రి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. కాలం అనే భావన మొదలు కావడానికి ముందు ఆయన శూన్య స్వరూపంగా ఉన్నాడు. అయితే ఇక్కడ శివపురాణంలో చెప్పబడిన విషయం ఏమిటి అంటే, అందుకే శివ మహాపురాణంలోని ఒక శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది, కాలాంతకః సయోదేవః కాలక్రమాన్న బాధ్యతే. అంటే దాని అర్థం, కాలాన్ని అంతం చేసేవాడు శివుడు, కాలపు నియమాలకు అతను లోబడడు. దానికి మంచి ఉదాహరణ మార్కండేయుని కథ. కాలస్యాంతక రూపశ్చ కాలాంతక ఇతి స్మృతః. కాలాన్ని అంతం చేసేవాడే కాలాంతకుడు. మార్కండేయుని కథలో ఇక్కడ కాలం ముగిసిపోయింది, మార్కండేయుని యొక్క జీవితానికి కాలం ముగిసిపోయింది. అయినప్పటికీ కూడా తనని ఆశ్రయించిన శివుడు మార్కండేయునికి కాలానికి అతీతమైన ఒక వరాన్ని ప్రసాదించాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, శివుడికి కాలం అనేది వర్తించదు, ఆయన కాలానికి లోబడి ఉండడు. అదే కారణంగా శివుని కాలాంతకుడు, మహాకాలుడు, జనన మరణాతీతుడు, అక్రియ స్వరూపుడు అని పుస్తకాలు, శాస్త్రాలు, తంత్రాలు, ఉపనిషత్తులు గర్వంగా చెప్తాయి. ఇది కేవలం మత విశ్వాసం కాదు, ఇది శూన్యతత్వాన్ని, కాలాన్ని, మనస్సుని దాటి ఉన్న పరమతత్వాన్ని సూచించే ఋషుల ప్రబోధం.
ఇదంతా బాగుంది, కానీ శివుడు తప్ప మరి ఇంకెవరూ లేరా అని అడిగితే దీనికి కూడా సమాధానం ఉంది. శివమహాపురాణం, రుద్ర సంహిత మరియు విద్యేశ్వర సంహితలో ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమని అంటే, ఏకో రుద్రో నా ద్వితీయోస్తి కశ్చిత్, అంటే ఆది కాలంలో ఒకే ఒక్క రుద్రుడు ఉన్నాడు, రెండవ వాడు ఎవ్వరూ లేరు. ఇది శూన్యతత్వాన్ని, అద్వితీయ తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. కానీ ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే, ఈ శ్లోకంలో పర్టికులర్గా రుద్ర అని ఎందుకు మెన్షన్ చేశారు? ఇది ఖచ్చితంగా రావాల్సిన డౌట్. ఇందాకేమో శివుడు అన్నావు, ఇప్పుడేమో రుద్రుడు అంటున్నావు, ఏంటి మాకేమీ అర్థం కాలేదు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ రుద్రుడు అంటే శివుని యొక్క తత్వాలకి కూడా ఒక్కొక్క పేరు. రుద్రుడు అంటే ఏంటి? మీరు ఏ నిబ్బీస్ని అడిగినా సరే వాళ్ళు సింపుల్గా చెప్పేసేస్తారు, రుద్రుడు అంటే డెస్ట్రాయర్ అని. అయితే డెస్ట్రాయర్ అంటే ఏంటి? తెలుగులో లేదా సంస్కృతంలో చెప్పాలి అంటే లయకారుడు అంట. రుద్రుడు, డెస్ట్రాయర్, లయకారుడు మూడు వేరా? కాదు, మూడు ఒకటే. ఈ మూడు దేన్ని సూచిస్తాయంటే లయం చేయడాన్ని. ఏదైతే ముందు ఎపిసోడ్లో మనం చెప్పామో, సృష్టి మొత్తం కూడా ఒక్కసారి శూన్యంలో లయమైపోతుంది. ఇక్కడ రుద్ర అనే ఒక పదానికి అర్థం అదే, సృష్టిని లయం చేసేవాడు శివుడు. అందుకే ఏకకాలంలో ఏముంది అంటే, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఒక్క శూన్యమే ఉంది, మిగతా ఏమీ లేదు. ఎవరైనా అక్కడ శూన్యంలో తిరగడం అలాంటివి ఏమైనా ఉందా? లేదు, ఒక్క శూన్యమే ఉంది. అందుకే ఆ శ్లోకంలో పర్టికులర్గా అలా చెప్పడం జరిగింది. ఏకోహి రుద్రో నా ద్వితీయ, ఒక్క రుద్రుడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు అని. సో శూన్యానికి బర్త్ లేదన్నావు బాగుంది, లయం కలుగుతుంది అన్నావు బాగుంది, కానీ ఆ శూన్యానికి మరణం అనేది ఉండదా అని అడిగితే ఖచ్చితంగా ఉండదు. లింగ మహాపురాణంలో ఇది చెప్పబడింది. పైన చూపిస్తున్న శ్లోకాన్ని ఒకసారి చదివితే, ప్రళయ సమయంలో అన్ని సృష్టులు నాశనమయ్యాక కూడా ఒక్కడే నిలిచి ఉండేవాడు శివుడు. ఆయన దేవతలకు దేవుడయ్యాడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం, సృష్టి జన్మించింది, కొంతకాలం నిలిచింది, ఆ తరువాత అది లయం అవ్వాల్సిన సమయం. కాబట్టి అన్ని సృష్టులు కూడా నాశనం అయ్యాక, అంటే శివుడు తనలో లయం చేసేసుకున్న తర్వాత అప్పటికీ కూడా ఏం మిగిలి ఉంటుంది అంటే శూన్యమే మిగిలి ఉంటుంది. శూన్యం నుండి జన్మించిన సృష్టి కొంతకాలం జీవించి మళ్ళీ శూన్యంలోనే లయమైపోతుంది. కానీ శూన్యంకి మరణం ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే శూన్యానికి ముందు ఏముంది అది చెప్పగలవారెవరు? కాబట్టి సృష్టికి ముందు తర్వాత కూడా శాశ్వతంగా, సత్యంగా, నిరంతరంగా ఉండేది ఏంటి అంటే అది కేవలం శూన్యం మాత్రమే, శివ మాత్రమే. అందుకని శివ మహాపురాణంలో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, మీరు గమనిస్తే. శివుడు ఇలా చెప్తాడు, ఏమని అంటే, సృష్టి లయమైన తర్వాత కూడా ఒంటరిగా ఉండిపోయేది నేను మాత్రమే అని చెప్తాడు. ఓకే, శూన్యం గురించి చెప్పావు బాగుంది, దాని తర్వాత ఏంటి అని అడిగితే, దాని తర్వాత ఉన్న కాన్సెప్టే స్పందం. ఫస్ట్ ఇన్నర్ పల్స్, దాని తర్వాత శక్తి వికాసం, దాని తర్వాత సృష్టి యొక్క 36 తత్వాలు. వీటి గురించి 1 by 1 నెక్స్ట్ ఎపిసోడ్ నుండి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.